హాయ్ అండి, నేను మీ సొలమని. ఇంకో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చాయండి. డేట్స్‌తోని దోస వేస్తున్నాను. మనము దోసల కోసం రుబ్బుకుంటాం కదండీ మినపప్పు బియ్యాన్ని, ఆ రుబ్బుతోనే కొంచెం మిగిలింది ఇలా చేస్తున్నాను. పిల్లలకు కూడా చాలా హెల్తీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు ఇప్పుడు అన్ని వెరైటీస్గా తింటున్నారు కదండి, ఇలా వెరైటీగా పెడితే తింటారు. ఫలం కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో గంట రుబ్బేసి దోసలాగా వేసుకొని దానిపైన కొంచెం బెల్లం పొడి వేసుకొని పైన కట్ చేసుకున్న డేట్స్ పెట్టుకోండి. నేను 3 డేట్స్ తీసుకొని 2 దోసలు వేసానండి. ఇలా పెట్టుకుని లైట్గా ఆయిల్ వేసుకొని ఒక పక్క కాలితే సరిపోతుందండి, ఎందుకంటే పలచగా వేసుకుంటాం కదా. సేమ్ దోశ ఎలా వేస్తాం అలాగే వేయాలి. చూడండి కాలిపోయింది. ఇంకోటి కూడా ఇలాగే వేసుకోండి. సేమ్ బెల్లం పొడి వేసి ఖర్జూరం పెట్టుకోండి. ఇంకా మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయొచ్చు. చూడండి, తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.